start. Okay. Today we are going to learning about atomic structure లో పార్ట్ 2 గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈజీ వేలో మ్యాటర్లో ఉండే స్మాల్ పార్ట్ని యాటమ్ అంటారు. యాటంలో ఉండే స్మాల్ పార్టికల్స్ని ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. ఈ ఫండమెంటల్ పార్టికల్స్ 3 టైప్స్ ఉంటాయి: ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఏమో నెగటివ్ ఛార్జింగ్, ప్రోటాన్ ఏమో పాజిటివ్ ఛార్జింగ్, న్యూట్రాన్ ఏమో నో ఛార్జ్, న్యూట్రల్గా ఉంటుంది. ఓకే, ఇది ఈజీగా మీకు యాటము తర్వాత ఫండమెంటల్ పార్టికల్స్ మీద ఒక చిన్న అవగాహన. ఫస్ట్ వన్ చూద్దాం, ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే జేజే థామ్సన్. ప్రోటాన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే రుదర్ఫోర్డ్. మరి న్యూట్రాన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే జేమ్స్ చాడ్విక్ అన్న సైంటిస్ట్ డిస్కవర్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం యాటమిక్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. యాటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. యాటమిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ యాన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాటమిక్ స్ట్రక్చర్. అంటే ఫండమెంటల్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వీటి యొక్క అరేంజ్మెంట్ని, యాటంలో వీటి యొక్క అరేంజ్మెంట్ని ఏమంటారు అంటే యాటమిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ యాటమిక్ స్ట్రక్చర్ మీద ఆ నంబర్ ఆఫ్ థియరీస్ ప్రపోజ్ చేయటం జరిగింది. వాటిల్లో 4 మెయిన్ థియరీస్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే జేజే థామ్సన్ అన్న సైంటిస్ట్ ఫస్ట్ టైం యాటమిక్ స్ట్రక్చర్ మీద ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ దీనిని చాలామంది సైంటిస్టులు అపోజ్ చేయటం జరిగింది. ఎనీవే దిస్ ఈజ్ ద ఫస్ట్ థియరీ విచ్ ఈజ్ ప్రపోజ్డ్ ఆన్ యాటమిక్ స్ట్రక్చర్, రైట్. మరి ఈ జేజే థామ్సన్ అన్న అతను ఈ యాటమ్ని దేంతో కంపేర్ చేశాడు అంటే వాటర్ మిలాన్తో కంపేర్ చేయడం జరిగింది. వాటర్ మిలాన్లో ఉన్న ఆ రెడ్ కలర్ పల్ప్ మొత్తం కూడా పాజిటివ్ ఛార్జ్ గాను, ఆ రెడ్ కలర్ పల్ప్లో ఉన్న ఈ బ్లాక్ కలర్ సీడ్స్ని ఎలక్ట్రాన్స్తోనూ అతను కంపేర్ చేయటం జరిగింది. ఇట్లా అతను వాటర్ మిలాన్ షేప్లో ఉంటుంది అని చెప్పేసి ఈ జేజే థామ్సన్ యాటమిక్ స్ట్రక్చర్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే రూదర్ఫోర్డ్. ఇక ఈ రూదర్ఫోర్డ్ అన్న సైంటిస్ట్ ఏమని ప్రపోజ్ చేశాడు అంటే యాటంలో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్వేస్ ఉంటాయి. ఆ సర్క్యులర్ పాత్వేస్నే ఏమంటారు అంటే ఆర్బిట్ అంటారు. యాటంలో సెంట్రల్ పార్ట్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్స్ ఉంటాయి. ఆ సర్క్యులర్ పాత్వేని ఆర్బిట్ అంటారు. ఈ ఆర్బిట్ మీద ఎలక్ట్రాన్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ మన ఎర్త్ చుట్టూ సన్ చుట్టూ ప్లానెట్స్ అనేవి ఎలా రివాల్వ్ అవుతాయో, ఎలా రొటేట్ అవుతాయో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు కూడా ఆర్బిట్ మీద ఉండి రొటేట్ అవుతాయి అని చెప్పేసి ఎవరు ఈ రూదర్ఫోర్డ్ అన్న సైంటిస్టు థియరీని ప్రపోజ్ చేయటం జరిగింది. అంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు ఆర్బిట్ మీద ఉండి తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ థియరీని ఏమంటారు అంటే ప్లానెటరీ మోడల్ థియరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది
రూదర్ఫోర్డ్ ప్రపోజ్ చేసిన ఆటమిక్ స్ట్రక్చర్ థియరీ. ఈ థియరీని ఏమంటారు అంటే న్యూక్లియర్ మోడల్ థియరీ ఆర్ ప్లానెటరీ మోడల్ థియరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఈ రూదర్ఫోర్డ్ అన్న అతను సైజ్ ఆఫ్ న్యూక్లియస్ని అతను మెజర్ చేయడం జరిగింది. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻12 సెంటీమీటర్ ఆర్ 10⁻⁻14 మీటర్స్ ఉంటుంది అని చెప్పేసి ఈ రూదర్ఫోర్డ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ థియరీ ఏంటి అంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో ఈయన ఏమని చెప్తున్నాడు అంటే ఈ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ నుంచి లేదా ఆటమ్స్ లోపల ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, కానీ అది ఒకే యూనిఫామ్లో రిలీజ్ అవ్వదు. చిన్న చిన్న పాకెట్ల రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇతను కనుక్కోవటం జరిగింది. ఆ పాకెట్స్ని ఏమంటారు అంటే క్వాంటమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ఎనర్జీ పాకెట్స్ని క్వాంటమ్ అంటారు. కాబట్టి ఈ థియరీని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అని చెప్పడం జరిగింది. దీనికి ఇతను ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. E = hv. E అంటే ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్, h = ప్లాంక్స్ కాన్స్టాంట్. ఆ ప్లాంక్స్ కాన్స్టాంట్ యొక్క వాల్యూ ఎంత అంటే 6.625 × 10⁻⁻27 (@) or 62.625 × 10⁻⁻34 Joule/second గా చెప్పచ్చు. ఇక V అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ. ఇది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇక ఫోర్త్ వన్ ఏంటి అంటే బోర్స్ ఆటమిక్ థియరీ. ఇది ఎక్కువ మంది సైంటిస్టులు అగ్రీ చేసిన సపోర్ట్ చేసిన థియరీ ఏంటి అంటే బోర్స్ ఆటమిక్ థియరీ. దీనిని బేస్ చేసుకొనే మిగిలిన థియరీస్, మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ కంటిన్యూ చేయడం జరిగింది. ఈ బోర్స్ ఆటమిక్ థియరీని అతను 1913 అంటే 1913 ఇయర్లో అతను ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఈయన ఏమని చెప్తున్నాడు అంటే రూదర్ఫోర్డ్ చెప్పినట్టుగానే ఈ న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్క్యులర్ పాత్వేనే ఆర్బిట్ అంటారు అని కూడా ఈయన చెప్పాడు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నాడు, ఈ ఆర్బిట్లకి ఎనర్జీ లెవెల్స్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. ఆర్బిట్స్కి ఎనర్జీ లెవెల్స్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిట్కి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ ఉంటుంది, అది కూడా కాన్స్టాంట్గా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఈయన ఈ ఆర్బిట్స్ని ఏమంటున్నారు అంటే స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈయన ఆర్బిట్ని ఏ లెటర్తో డినోట్ చేశాడు అంటే ఎన్, స్మాల్ ఎన్తో దాన్ని డినోట్ చేయడం జరిగింది. డినోటెడ్ బై ఆర్బిట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఎన్ ఆర్ ఇండికేటెడ్ బై స్మాల్ ఎన్. ఈ స్మాల్ ఎన్ అని ఏమంటారు అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ బోర్స్ ఇంటిజర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఎన్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎనర్జీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈయన n = 1 అంటే K షెల్, n = 2 అంటే L షెల్, n = 3 అంటే M షెల్, n = 4 అంటే N షెల్గా అతను చెప్పడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్లో కూడా మనం వేసి చూపించాము చూడండి.
మధ్యలో న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్క్యులర్ పార్ట్స్ ఉన్నాయి. ఆ సర్క్యులర్ పార్ట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క షెల్ అని చెప్పేసి ఆ షెల్కి ఒక లెటర్ని ఇండికేట్ చేయడం జరిగింది. కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్, ఓ షెల్ అని చెప్పేసి ఇండికేట్ చేయడం జరిగింది. ఇక ఇతను ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్ మీద ఉండి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతాయి అని చెప్పేసి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అలా ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ మీద చూపించే మూమెంట్ని ఆర్బిట్ మీద చూపించే మూమెంట్ని ఆర్బిట్ మీద ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ని ఏమంటారు అంటే యాంగులర్ మొమెంటం అంటారు. యాంగులర్ మొమెంటం. ఆ యాంగులర్ మొమెంటం తెలుసుకోవడానికి ఆయన ఒక ఈక్వేషన్ను ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. యాంగులర్ మొమెంటం ఎంవిఆర్. ఎం అంటే ఎలక్ట్రాన్ మాస్, వి అంటే ఎలక్ట్రాన్ వెలాసిటీ, ఆర్ అంటే ఆర్బిట్ యొక్క రేడియస్. ఈ మూడింటిని కలిపి యాంగులర్ మొమెంటం అని చెప్పేసి అంటారు. ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π అన్న ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. ఎన్ అంటే మనకు తెలుసు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టాంట్. ప్లాంక్స్ కాన్స్టాంట్ యొక్క విలువ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 6.625 × 10⁻⁻27 at the second, or 6.625 × 10⁻⁻34 జౌల్ సెకండ్గా ఉంటుంది బై 2π. లేదా ఆర్ ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు H/2π. ఎన్ అనేది ఆర్బిట్ కాబట్టి పక్కన వాటి నెంబర్ వేసాడు 1 2 3 4 అని బ్రాకెట్లో వేయడం జరిగింది. ఇది ఎలక్ట్రాన్ యాంగులర్ మొమెంటంకి ఈక్వేషన్గా మనం చెప్పచ్చు. మరి అదేమో న్యూక్లియస్ ఏమో పాజిటివ్ ఛార్జ్, మరి ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్ ఛార్జ్. జనరల్గా మనకు తెలిసింది ఏంటి అంటే ఈ పాజిటివ్ ఛార్జీ నెగిటివ్ ఛార్జీ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అవుతే ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ కాస్త వచ్చి న్యూక్లియస్లో పడింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా ఈ యాటమ్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. మరి యాటమ్ డెస్ట్రాయ్ అయితే మ్యాటర్ ఉంటుందా? మ్యాటర్ ఉండదు. మ్యాటర్ లేకపోతే అసలు లైఫ్ ఉంటుందా? ఉండదు. మరి అలా ఎందుకు జరగట్లేదు? దానికి కూడా ఆయన ఒక రీజన్ని చెప్పడం జరిగింది. ఆయన ఏమంటున్నాడు అంటే యాటమ్కి సెంట్రల్లో ఉన్న న్యూక్లియస్కి ఒక రకమైన ఎనర్జీ లేదా ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ న్యూక్లియస్కి ఉండే ఫోర్స్ని ఏమంటారు అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాం ఆర్బిట్ కూడా కాన్స్టాంట్గా ఎనర్జీ లెవెల్ ఉంటుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఆర్బిట్కి ఆ ఎలక్ట్రాన్కి మధ్యలో కొంత ఫోర్స్ అనేది ఉంటుంది. అట్లా అతుక్కొని ఉండటానికి ఒక రకమైన ఎనర్జీ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఆర్బిట్ మీద ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. నథింగ్ బట్ మనమే చూద్దాం. భూమి, ఈ భూమి మీద భూమి ఏ షేప్లో ఉంటుంది? అట్ గ్లోబ్ షేప్లో, అంటే రౌండ్ షేప్లో ఉంటుంది అని తెలుసుకున్నాం. రౌండ్ షేప్ మీద ఉన్న బాల్ మీద మనం నిలబడగలమా? నిలబడలేం. మరి ఇట్లా గుండ్రంగా ఉన్న అర్త్ మీద మనం ఎలా నిలబడి ఉండగలుగుతున్నాము? ఎలా ఇన్ని బిల్డింగ్స్ కట్టుకొని అసలు టోటల్ వరల్డ్ ఎలా ఉంటుంది పడిపోకుండా? అంటే ఈ ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, దానివల్ల అట్రాక్ట్ అయ్యి మనం ఉంటున్నాం, ఈ వరల్డ్ మొత్తం కూడా ఉంటుంది అని మనకు తెలుసు. సేమ్ అట్లాగే ఇక్కడ ఆర్బిటాల్కి ఎలక్ట్రాన్కి, ఆర్బిటాల్ కాదు, ఆర్బిట్కి ఎలక్ట్రాన్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు.
సో సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఆ బ్యాలెన్స్డ్గా ఉండటం వల్లే ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళడం లేదు. దానివల్లనే యాటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ నీల్స్ బోర్ అన్న సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఈయన ఎనర్జీ మీద కూడా ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు HV అన్న ఈక్వేషన్ని ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బోర్స్ యొక్క ఆటమిక్ థియరీ కిందకు వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ థియరీలో ఉన్న మెరిట్స్ ఏంటి? ఈ థియరీలో ఉన్న మెరిట్స్ ఏంటి అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం ఇలాంటి సింగిల్ యాటమ్స్ వాటి యొక్క స్పెక్ట్రమ్ని అతను క్లియర్గా డిస్కవర్ చేయటం జరిగింది. తర్వాత యాటమ్ అనేది స్టెబిలిటీగా ఉండటానికి కారణం ఏంటో అతను ఈ మనం చెప్పిన ఫోర్స్ ఆధారంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈయన యొక్క థియరీని యూజ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ నంబర్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ హైడ్రోజన్లో స్పెక్ట్రమే కాకుండా స్పెక్ట్రల్ లైన్స్ను కూడా ఆయన ఎక్స్పోజ్ చేయడం జరిగింది, డిస్కవర్ చేయడం కూడా జరిగింది. మరి ఈయనలో కూడా కొన్ని రకాల డిమెరిట్స్ ఉన్నాయి. మరి ఆ డిమెరిట్స్ ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్న యాటమ్స్ గురించి అయితే చెప్పగలిగాడు, కానీ మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ ఉన్న యాటమ్స్ గురించి ఇతను చెప్పలేకపోయాడు. ఫస్ట్ ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈయన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉండే స్పెక్ట్రమ్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండే స్పెక్ట్రమ్ గురించి ఇతను చెప్పలేకపోయాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండే ఆ స్పెక్ట్రమ్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే జీమన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉండే ఆ స్పెక్ట్రల్ లైన్స్ని డిస్కవర్ చేసిన అతను ఎవరు అంటే స్టార్క్. కాబట్టి వాటిని జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. ఈ రెండింటి గురించి బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, రీజన్స్ చెప్పలేకపోయాడు. ఇంకా ఫైన్ స్పెక్ట్రమ్, ఇందాక స్పెక్ట్రమ్ని మాత్రమే చెప్పగలిగాడు. ఈ స్పెక్ట్రమ్ని కొలిచే కొలిచే మెజర్ చేసే మెషిన్ని ఏమంటారు అంటే స్పెక్ట్రోస్కోప్ అంటారు. ఈ స్పెక్ట్రోస్కోప్లో కనిపించే ఫైన్ స్పెక్ట్రమ్ని, హైడ్రోజన్ యొక్క ఫైన్ స్పెక్ట్రమ్ని ఈయన చెప్పలేకపోయారు. ఇంకా ఈయన ఎంతసేపు ఏమని చెప్తున్నాడు అంటే యాటమ్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి అని చెప్తున్నాడు. కానీ కొన్ని యాటమ్స్ త్రీ డైమెన్షనల్ యాటమ్స్ ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ని ఇతను చెప్పలేకపోయాడు. ఇతను ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అయితే మాత్రం చెప్తున్నాడు. కానీ హైసెన్బర్గ్ అన్న సైంటిస్టు ఎలక్ట్రాన్స్ కొన్నిటికి వేవ్ లైక్ నేచర్ ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. అతను ప్రూవ్ చేయటం కూడా జరిగింది. మరి ఆ వేవ్ లైక్ నేచర్ ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి ఈయన చెప్పలేకపోయాడు. అట్లా ఈ బోర్ థియరీలో మెరిట్స్ ఉన్నాయి, తర్వాత డిమెరిట్స్ కూడా ఉండడం జరిగింది. ఎనీవే ఎక్కువ మంది సపోర్ట్ చేసిన థియరీ ఏంటి అంటే ఈ నీల్స్ బోర్ ప్రపోజ్ చేసిన బోర్స్ ఆటమిక్ థియరీ అని మనం చెప్పవచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఆటమిక్ నంబర్ని, తర్వాత ఎలక్ట్రాన్ బ్యాలెన్సీలని, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని ఇవన్నీ కనుక్కోవటానికి బేస్ వేసిన సైంటిస్ట్ ఎవరు అంటే నీల్స్ బోర్ అని మనం చెప్పవచ్చు. ఇది ఈ ఆటమిక్ స్ట్రక్చర్ మీద ఉన్న డిఫరెంట్ థియరీస్. థ్యాంక్ యూ.